మన సొసైటీలో ఒక వర్డ్ చాలా ఈజీగా యూజ్ చేస్తారు. ఆమె జస్ట్ ఒక అమ్మాయి. కానీ ఈరోజు ఆ ఆడపిల్ల తన స్టోరీని మార్చాలి అని డిసైడ్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఒక చిన్న ఊరు, ఒక చిన్న ఇల్లు, కానీ చాలా పెద్ద డ్రీమ్స్. క్లాస్ రూమ్లో టీచర్ క్లాస్లో అడిగింది, స్టూడెంట్స్ మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి అని. ఒక అబ్బాయి అన్నాడు, నేను పైలట్ అవుతా. ఇంకో అబ్బాయి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా. టీచర్ సైలెంట్గా కూర్చున్న ఆ అమ్మాయి వైపు చూసి అడిగింది, నీ డ్రీమ్ ఏంటి? ఆ అమ్మాయి లేచి, నేను లీడర్ అవ్వాలి, పీపుల్ లైఫ్ బెటర్ చేయాలి అని చెప్పింది. క్లాస్లో కొంతమంది నవ్వారు. ఒక అబ్బాయి అన్నాడు, గర్ల్స్ లీడరా? ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు, కానీ తన మైండ్లో ఒక థాట్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఒకరోజు నేను వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేస్తా. కొన్ని ఇయర్స్ గడిచాయి, డ్రీమ్స్ పెరిగాయి, కానీ డౌట్స్ కూడా పెరిగాయి. రిలేటివ్స్, అమ్మాయిలకి పెద్ద డ్రీమ్స్ అవసరం లేదు. చుట్టుపక్కల వాళ్ళు, సింపుల్ జాబ్ చాలు. ఫ్రెండ్స్, రిస్క్ తీసుకోకుండా సేఫ్గా ఉండు. ఆ అమ్మాయి సైలెంట్గా ఒకటే అనుకుంది, నేను ఎందుకు చెయ్యలేను? కొన్నిసార్లు పెద్ద యుద్ధం బయట కాదు, మన మైండ్లో జరుగుతుంది. లైఫ్ ఈజీ కాదు. అందరూ పడుకున్న టైంలో ఆమె చదువుకుంది. అందరూ డౌట్స్ క్రియేట్ చేసినప్పుడు ఆమె వర్క్ చేసింది. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ లేచి నిలబడింది. ఆమె అలసిపోయింది, కానీ లక్ష్యాన్ని వదలలేదు. సక్సెస్ లేట్గా వస్తుంది అని నేను ఆగిపోను. ఒకరోజు ఆపర్చునిటీ వచ్చింది. ఒకరు అడిగారు, వై షుడ్ వి చూస్ యూ? ఆమె చెప్పిన ఆన్సర్ సింపుల్, ఎందుకు అంటే నాకు స్ట్రగుల్ అంటే ఏంటో తెలుసు, మరి స్ట్రగుల్ని స్ట్రెంగ్త్గా ఎలా మార్చాలో కూడా తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయి లైఫ్ని మార్చింది. కొన్ని రోజుల తర్వాత న్యూస్ రిపోర్టర్, ఈ రోజు వేలాది మందికి సహాయం చేసిన యువ నాయకురాలు అనన్యాని సన్మానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు ఒక ఫెమిలియర్ ఫేస్ తన ముందుకి వచ్చాడు. స్కూల్లో నవ్విన అబ్బాయి, హే నువ్వే కదా ఆ అమ్మాయి? అనన్య నవ్వుతూ, ఎస్ నేనే అని చెప్పింది. ఆమెనే, ఆ రోజు నన్ను చూసి నవ్విన ఆ అమ్మాయిని. ఆమెని ఎవరూ నమ్మలేదు. ఆమెను క్వశ్చన్ చేశారు, ఆమెను అండర్ ఎస్టిమేట్ చేశారు. కానీ ఆమె ఓటమిని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమెకి ఒక విషయం తెలుసు, ఉమెన్ వీక్ కాదు, ఆమె పవర్కి లిమిట్స్ లేవు. సో నెక్స్ట్ టైం జస్ట్ ఒక అమ్మాయిని చెప్పకండి, చెప్పండి ఆమె ద వన్ హూ కెన్ చేంజ్ ద వరల్డ్.